నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం। ప్రతి నియోజకవర్గంలో ఒకటి అంతకంటే ఎక్కువ పారిశ్రామిక పార్కులు పెట్టనున్నట్లు ముఖ్యమంత్రి తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు। రైతుల భాగస్వామ్యంతో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తామన్న ఆయన భూముల్ని అభివృద్ధి చేసేందుకు డెవలపర్స్ ముందుకొస్తే పరిశ్రమల్లో భాగస్వాముల్ని చేసి వారి జీవితాల్లో మార్పులు తీసుకొస్తామని వెల్లడించారు। తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ ప్రజా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు వైసీపీ తవ్విపోయిన గుంతల్ని దాదాపు 700 కోట్లు ఖర్చు పెట్టి పూడ్చుతున్నామని చెప్పారు। 2029లో మళ్లీ గెలవాలంటే ఎన్డీఏను అనుసంధానం చేసుకోవాలని సూచించిన సీఎం ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ ఎమ్మెల్యేలను భాగస్వామ్యులు చేస్తానని స్పష్టం చేశారు। రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేసే పనుల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు। తెలుగుదేశం ఎమ్మెల్యేలు లేని 41 నియోజకవర్గాల్లోనూ టీడీపీని కాపాడుకోవడంతో పాటు మిత్రపక్ష ఎమ్మెల్యేలకు అండగా నిలవాలని దిశానిర్దేశం చేశారు। ప్రజా ప్రతినిధులు ఇప్పుడు ప్రవర్తించే విధానం వల్లే వచ్చే ఎన్నికల ఫలితాలు మెజారిటీ ఆధారపడి ఉంటాయన్నారు। ఎన్ని అరాచకాలు చేయకపోతే 151 సీట్లు వచ్చిన వైసీపీ 11కు పడిపోయిందో ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు। తప్పు చేసిన వారిని వదిలిపెట్టకూడదన్న చంద్రబాబు అలాగని కక్ష సాధింపులకు వెళ్లకూడదని ఈ వ్యత్యాసాన్ని గమనించాలని సూచించారు। ఇసుక మద్యం విధానాల్లో వైసీపీ చేసిన తప్పు టీడీపీ నాయకులు చేస్తారంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు। ఏపీలో కూటమి ప్రభుత్వం ఒక్క హామీని అమలు చేయలేదని వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆరోపించారు। కనీసం బడ్జెట్ కూడా పెట్టని అసమర్థ ప్రభుత్వాన్ని చంద్రబాబు నడిపిస్తున్నారని విమర్శించారు। సూపర్ 6 పథకాలపై ప్రజలు నిలదీస్తారని రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టడం లేదని ఆరోపించారు। మార్పులు తెస్తామంటూ స్కాములకు తెరలేపుతున్నారని విమర్శించారు। ఇసుక మద్యం విధానంలో ఎక్కడ చూసినా దోపిడీ జరుగుతోందన్న జగన్ పలు నియోజకవర్గాల్లో ఇసుక రేటు 30 నుంచి 60 వేలు వరకు ఉందన్నారు। ఇసుక పేరిట ప్రభుత్వానికి వచ్చే ఆదాయం సున్నాకు పడిపోయిందని మండిపడ్డారు। రేట్లు మాత్రం గతంలో కంటే రెండింతలు మూడింతలు పెరిగాయని విమర్శించారు। ఇసుక కోసం 2 రోజుల్లోనే టెండర్ ప్రక్రియ పూర్తి చేసి ఎవరూ పాల్గొనకుండా చేసి తమ మాఫియాకు కట్టబెట్టారని ధ్వజమెత్తారు। ఏటా 750 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా తమ ప్రభుత్వంలో టెండర్లు పిలిచి విక్రయించామని పేర్కొన్నారు। మద్యం టెండర్లలోనూ కుంభకోణాలకు చంద్రబాబు తెరలేపారని జగన్ ఆరోపించారు। మద్యం తయారు చేసే 14 డిస్టిలరీల లైసెన్సులు గతంలో చంద్రబాబు హయాంలో వచ్చినవేనని వైసీపీ హయాంలో ఒక్క డిస్టిలరీకి అనుమతి ఇవ్వలేదని తెలిపారు। ఏపీలో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేయాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు। రాష్ట్ర వ్యాప్తంగా మహిళలతో పోస్టు కార్డుల ద్వారా సీఎం చంద్రబాబుకు వారి విజ్ఞప్తిని తెలియజేస్తామని ఆమె స్పష్టం చేశారు। విజయవాడ బస్టాండ్ నుంచి తెనాలికి మహిళా ప్రయాణికులతో కలిసి బస్సులో ప్రయాణించిన ఆమె ఉచిత ప్రయాణం ఎక్కడా అని ప్రశ్నించారు। ప్రభుత్వం వెంటనే స్పందించి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేయాలని షర్మిల కోరారు। మూసీ సుందరీకరణ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు। మూసీ సుందరీకరణపై బహిరంగ చర్చకు రావాలన్న రేవంత్ రెడ్డి సవాల్కు ఆయన సిద్ధమన్నారు। మూసీపై ఎలాంటి చర్చకైనా వస్తానన్న హరీష్ రేపు ఉదయం 9 గంటలకు సీఎం ఇంటికి వెళ్లేందుకు తాను సిద్ధమని ప్రతి సవాల్ చేశారు। రేవంత్ రెడ్డికి బిజీ షెడ్యూల్ ఉంటే చర్చకు ఎప్పుడు సిద్ధమో తేదీ సమయం చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు। మూసీ బాధితుల వద్దకు వెళ్లి మాట్లాడదామని చెప్పారు। మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదన్న హరీష్ ఆ పేరుతో పేదల ఇళ్లను కూల్చడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు। డ్రైనేజ్ సమస్య పరిష్కారం కాకుండా మూసీ సుందరీకరణ జరగదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు। తెలంగాణ 30% జనాభా హైదరాబాద్లోనే ఉందన్నారు। ముషిరాబాద్ నియోజకవర్గంలోని గాంధీనగర్ డివిజన్ ఆంధ్ర కేఫ్ ఎక్స్ రోడ్లో స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్తో కలిసి సివరేజ్ లైన్ను కేంద్ర మంత్రి ప్రారంభించారు। మూసీ సుందరీకరణను ఎవరూ వ్యతిరేకించడం లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు। స్థానిక ప్రజలకు ఇబ్బంది లేకుండా మూసీ సుందరీకరణ చేయవచ్చని ప్రభుత్వానికి సూచించారు। భవిష్యత్తులో మూసీ నీళ్లు తాగేలా నదికి పునరుజ్జీవం తీసుకొస్తామని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చెప్పారు। మూసీ పేరుతో ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయి కానీ ఏ రోజు అక్కడి ప్రజలను పట్టించుకోలేదని మండిపడ్డారు। మూసీ నది పరివాహక ప్రాంతాల స్వయం సహాయక సంఘాలకు 2 లక్షల రూపాయల చొప్పున రుణాల చెక్కులను సీతక్క అందజేశారు। 172 మంది సభ్యులకు 3.44 కోట్ల రూపాయల రుణాలను పంపిణీ చేశారు। ఈ రుణాల్లో 60,000 మాత్రమే సంఘాల సభ్యులు తిరిగి ప్రభుత్వానికి చెల్లిస్తారన్నారు। ప్రజలకు భరోసాతో పాటు ఉపాధి కల్పించేందుకే రుణాలు అందించినట్లు మంత్రి స్పష్టం చేశారు। మూసీ పరివాహక ప్రజల సంపూర్ణ మద్దతుతోనే వారిని అక్కడి నుంచి తరలించి శాశ్వత నివాసాలకు తరలిస్తున్నట్లు సీతక్క పేర్కొన్నారు। దేశ న్యాయ చరిత్రలో మరో ముందడుగు పడనుంది। ఇకపై సుప్రీంకోర్టులో అన్ని బెంచ్లలో జరిగే వాదనలు ప్రజలంతా వీక్షించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు। ఇప్పటి వరకు రాజ్యాంగ ధర్మాసనం వాదనలు తీర్పులు మాత్రమే ప్రత్యక్ష ప్రసారం అవుతుండగా త్వరలోనే సుప్రీంకోర్టులో అన్ని బెంచ్లకు వర్తింపు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు। కొత్తగా రూపొందించిన సాఫ్ట్వేర్తో ప్రయోగం చేస్తున్నట్లు తెలిపారు। లోటుపాట్లు సవరించి త్వరలో అధికారికంగా అమల్లోకి తీసుకురానున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది। వాస్తవానికి కేసుల విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయాలన్న నిర్ణయం 2018లోనే తీసుకున్నప్పటికీ ఆచరణలోకి రాలేదు।
ఈ క్రమంలో 2 ఏళ్ల క్రితం యూట్యూబ్ ద్వారా రాజ్యాంగ ధర్మాసనం కేసుల విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయడం ప్రారంభించారు. తెలంగాణలో 9 యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను నియమిస్తూ గవర్నర్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ ఉపకులపతిగా ప్రొఫెసర్ కుమార్ మొలగారంను నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పాలమూరు యూనివర్సిటీకి ప్రొఫెసర్ జిఎన్ శ్రీనివాసులు నియమించారు. కాకతీయ యూనివర్సిటీ వీసీ బాధ్యతలను ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డికి అప్పగించారు. కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ప్రొఫెసర్ ఉమేష్ కుమార్, తెలుగు యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ నిత్యానందరావు, నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఉపకులపతిగా ప్రొఫెసర్ అల్తాఫ్ హుస్సేన్ను నియమించారు. నిజామాబాద్లోని తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ప్రొఫెసర్ యాదగిరిరావు, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ ఉపకులపతిగా ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ రాజిరెడ్డిని నియమిస్తున్నట్లు గవర్నర్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తెలంగాణలో గ్రూప్ 1 అభ్యర్థులు జీవో 29ని రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసిన అభ్యర్థులు జీవో 29తో జరిగే నష్టాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్కు వివరించారు. ఈ పిటిషన్పై ఈ నెల 21న మొట్టమొదట విచారణ చేపడతామని ప్రధాన న్యాయమూర్తి హామీ ఇచ్చినట్లు గ్రూప్ 1 అభ్యర్థులు తెలిపారు. ప్రిలిమ్స్ నుంచి 1:50 నిష్పత్తిలో వేర్వేరు కేటగిరీల అభ్యర్థులను జీవో 55 ప్రకారమే ఎంపిక చేయాలన్న తమ విజ్ఞప్తిని తెలంగాణ ప్రభుత్వం పెడచెవిన పెట్టినందునే తాము సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. జీవో 29 బీసీలు, ఎస్సీ, ఎస్టీలు నష్టపోతారని వివరించారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు గ్రూప్ 1 మెయిన్స్ ను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్పై విచారణను నాంపల్లి కోర్టు ఈ నెల 23కు వాయిదా వేసింది. ఈ కేసులో కేటీఆర్ ఇవాళ కోర్టు ఎదుట హాజరై వాంగ్మూలం ఇవ్వాల్సి ఉండగా వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేకపోతున్నట్లు ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇందుకు స్పందించిన కోర్టు వాంగ్మూలం నమోదు చేస్తామని చెప్పినా గడువు కావాలని ఎలా అడుగుతారని ప్రశ్నించింది. ఇందుకు ఈ నెల 21 లేదా 23న హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని కేటీఆర్ తరపు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కోర్టు తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది. అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ కోస్తా రాయలసీమల్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం, తర్లుపాడు మండలాల్లో ఈ తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో వరద చేరింది. తర్లుపాడు మండలం సీతానాగులవరం వద్ద కొండవాగు పొంగి రహదారి పై నుంచి ప్రవహిస్తుండగా మార్కాపురం, తర్లుపాడు మధ్య రాకపోకలు స్తంభించాయి. పెద్దారవీడు మండలం పుచ్చకాయలపల్లి వద్ద రోడ్డుపై వరద నిలిచింది. పెద్దారవీడు మండలంలోని సుంకేసుల, గుండంచెర్ల, కలనూతల గ్రామాల నుంచి మార్కాపురం వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మార్కాపురం మండలం భూపతిపల్లె వద్ద గుండ్లకమ్మ వంతెన పై నుంచి వరద ప్రవహిస్తుండగా వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలకు చిత్తూరు జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. సోమల మండలంలో గార్గేయ నది ఉధృతికి 3 చోట్ల కల్వటులు కొట్టుకుపోయాయి. 7 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువ నుంచి వస్తున్న వరదకు పెన్నా నది ఉరకలేస్తుంది. వైఎస్ఆర్ జిల్లా ఆదినిమాయపల్లి వద్ద వరద 40,000 క్యూసెక్కులకు పెరిగింది. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఈ నెల 23న సమావేశం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో జరిగే ఈ సమావేశం సచివాలయంలో 23న ఉదయం 11 గంటలకు ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వ శాఖలకు సీఎస్ కార్యాలయం సమాచారం పంపింది. వ్యక్తిగతంగా తనపై అసత్య కథనాలు ప్రచురించిన సాక్షి మీడియాపై 75 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేసిన మంత్రి లోకేష్ విశాఖ కోర్టుకు హాజరయ్యారు. ఉద్దేశపూర్వకంగా తన పరువు ప్రతిష్టలకు భంగం కలుగజేసేందుకు అవాస్తవాలతో కథనాలు వేశారని లోకేష్ తరపున సీనియర్ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో క్రాస్ ఎగ్జామిన్ కోసం లోకేష్ కోర్టుకు హాజరయ్యారు. హమాస్ అధినేత యాహ్యా సిన్వర్ చివరి క్షణాలకు సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ బలగాలు విడుదల చేశాయి. దక్షిణ గాజాలోని ఓ శిథిల భవనంలోని సోఫాలో సిన్వర్ తీవ్రంగా గాయపడి కదల్లేని స్థితిలో కూర్చున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. ఆ దృశ్యాల్ని దాడుల తర్వాత ఇజ్రాయెల్ సైనికులు డ్రోన్ ద్వారా రికార్డ్ చేశారు. ఇది గమనించిన సిన్వర్ ఓ కర్రలాంటి వస్తువుతో డ్రోన్ను కూల్చే ప్రయత్నం చేశారు. ఈ దృశ్యాలు ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. ఆ సమయంలో యాహ్యా సిన్వర్ సైనిక దుస్తులు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుని ఉన్నట్లు ఆ దృశ్యాల్లో కనిపిస్తోంది. మరోవైపు యాహ్యా సిన్వర్ను శిక్షణలోని సైనికులు చంపినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ సీనియర్ కమాండర్లు ఏడాది నుంచి గాలించినా దొరకని సిన్వర్ చివరకు యువ సైనికుల చేతిలో హతమైనట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. హమాస్తో యుద్ధం ప్రారంభమైనప్పుడు ఆ యువకులు సైన్యంలో చేరనే లేదని, ప్రభుత్వ పిలుపుతో 9 నెలల క్రితమే వారు సైన్యంలో చేరినట్లు వివరించింది.
యాహ్యా సిన్వర్ను చంపడంపై హెజ్బొల్లా తీవ్రంగా స్పందించింది. ఇజ్రాయెల్పై పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని ప్రకటించింది. అటు ఇరాన్ కూడా తమ ప్రతిఘటన బలోపేతం అవుతుందని ఐక్యరాజ్యసమితికి తెలిపింది. ఇజ్రాయెల్ ఆక్రమణ వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని, సిన్వర్ యుద్ధభూమిలో శత్రువును ఎదుర్కొన్న అమరవీరుడని ఇరాన్ పేర్కొంది. ఈ త్యాగంతో ప్రతిఘటన స్ఫూర్తి బలపడుతుందని ఇరాన్ వ్యాఖ్యానించింది. పాలస్తీనా విముక్తి పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లే యువత, పిల్లలకు అతను ఒక మోడల్ అవుతారని పేర్కొంది. మరోవైపు సిన్వర్ మరణంపై స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, హమాస్ తమ ఆయుధాలను వదిలి తమ బందీలను వదిలేస్తే రేపే యుద్ధం ముగిస్తామని పేర్కొన్నారు. పౌరులను వదిలిన హమాస్ బలగాలకు స్వేచ్ఛ కల్పిస్తామన్నారు. లేదంటే వేటాడి హతమారుస్తామని హెచ్చరించారు. మధ్యప్రాచ్యంలో ఇరాన్ నిర్మించిన ఉగ్రవాద నెట్వర్క్ కూలిపోతోందని తెలిపారు. ఇరాన్ తమ సొంత ప్రజలు సహా ఇరాక్, సిరియా, లెబనాన్, యెమెన్ ప్రజలపై విధించిన ఉగ్రపాలన కూడా త్వరలో ముగుస్తుందన్నారు. ఇది యావత్ ప్రపంచానికే మంచి రోజని అమెరికా అధినేత జో బైడెన్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి రష్యా పర్యటనకు వెళ్లనున్నారు. రష్యా అధ్యక్షతన వచ్చే వారంలో జరిగే బ్రిక్స్ సదస్సులో మోదీ పాల్గొంటారని విదేశాంగ శాఖ ప్రకటించింది. రష్యా కజన్లో ఈ నెల 22 నుంచి 24 వరకు 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు రావాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వయంగా మోదీని ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 22 నుంచి 23 వరకు మోదీ రష్యాలో పర్యటించనున్నారని విదేశాంగ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా బ్రిక్స్ సభ్య దేశాల అధినేతలతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అంతర్జాతీయంగా కీలక అంశాలపై బ్రిక్స్ దేశాధినేతలు చర్చిస్తారు. బ్రిక్స్ ప్రారంభించిన కార్యక్రమాల పురోగతిని అంచనా వేయడానికి, భవిష్యత్ సహకారం కోసం అనువైన రంగాలను గుర్తించడానికి ఈ శిఖరాగ్ర సమావేశం విలువైన అవకాశాన్ని అందిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.